అందరికీ షలోమ్. ప్రార్థన. సర్వసృష్టికర్త, సర్వోన్నత స్థలములో నివసించు నీ దయగల కరుణగల హస్తముల చేత మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. షాలేము రాజా, శాంతి ప్రదాత, శాంతిదూత, సర్వ సంపదలకు నిధి అయిన తండ్రి, సత్యస్వరూపి అయిన తండ్రి, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తోత్రనీయుడా, సర్వ శరీరులకు ఎలోహిం, సక రాజ్యములకు అధిపతి, సిల్వా హోమ, స్వస్థపరుచు అదోనాయ్, సర్వలోక నాథ, శాశ్వత ప్రేమగల తండ్రి, సరిపోయిన అదోనాయ్, సశరీరుడా, సర్వ సామర్థ్యం గల ఎలోహిం, సియోను నివాసి అయిన తండ్రి, శ్రీ యెషువా మెస్సయ్య, సమస్తమును చేయగలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే కృపను మాకు అనుగ్రహిస్తూ మీ యొక్క జ్ఞానాన్ని మాకు బోధిస్తూ ఉన్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనలను మా రక్షకుడు విమోచకుడు యెషువా మెస్సయ్య నామమును అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అపవాది అయినా సాతాను గర్జించు సింహవలె వచ్చిన, అపవాది అయినా సాతాను గర్జించు సింహవలె వచ్చిన, యూదా గోత్రపు సింహాయినా యాషూవా మొదటి దినవృత్తాంతాల గ్రంథము 27వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. 27వ అధ్యాయంలో దావీదు రాజు యొక్క బొక్కసముల మీద అదియేలు కుమారుడైన అజ్మావేతు అధిపతిగా నియమింపబడిన. పొలం మీద, పట్టణం మీద, గ్రామం మీద, దుర్గములో నుండు దావీదు గారి ఆస్తి మీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను అధిపతిగా నియమింపబడిన. పొలంలో పనిచేయు వారి మీద, భూమి దున్నివారి మీద ఎజ్రి, ద్రాక్ష తోటలు మీద షిమియా, ద్రాక్షరసం నిలువల మీద జబ్దియా, ఒలీవ మేడి చెట్ల మీద బయల్ హనాను, నూనె యోవాషు, షారునులు మేయు పశువుల మీద షట్రై, లోయలో మేయు పశువుల మీద షాపాతు, ఒంటెల మీద ఒబియేలు, గాడిదల మీద యెహోద్యాహు, గొర్రెల మీద యాజీజు, వీరందరూ దావీదు యొక్క ఆస్తి మీద అధిపతులుగా నియమింపబడినట్లుగా ఈ విద్యంలో చూస్తూ ఉన్నాం. గోత్రముల మీద మరి అధిపతులు కూడా ఉన్నారు. ఎలియేజరేమో రూబేనీయుల గోత్రముల మీద, షెపట్యేమో షిమ్యోని గోత్రములకు, హషబ్యా లేవి గోత్రములకు, సాదోకు అహరోను గోత్రములకు, ఎలీషా యోధా గోత్రములకు, ఒమ్రి ఇశ్శాఖారు గోత్రమునకు, ఇష్మయా జబులీను గోత్రమునకు, ఎరిమోతు నఫ్తాలి గోత్రమునకు, హోషేయ ఎఫ్రాయిము గోత్రమునకు, యోవేలు మనష్షే అర్ధగోత్రమునకు, యహషియేలు బెన్యామీను గోత్రములకు, అజరియేలు దానియేలు గోత్రమునకు అధిపతులు. వీరందరూ కూడా మరి గోత్రములకు 12 గోత్రాలకు 12 మంది అధిపతులుగా నియమింపబడ్డారు. అయితే జనసంఖ్య యోవాబు ప్రారంభించాడు కానీ ముగింపలేదు కనుక
జనసంఖ్య రాయబడలేదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, 20 సంవత్సరాల తక్కువ ఉన్నవారిని కూడా ఈ జనసంఖ్యలోనికి లెక్కింపలేదు. ఎందుకనంటే యావే వారు లెక్కింప శక్యము కాని జనాంగం, అంటే ఇసుకరేణి వాళ్ళంతా మరి జనాంగం అవుతారని ఆశీర్వదించాడు. కాబట్టి వీరి లెక్క 20 సంవత్సరాలు పైబడిన వారిని లెక్కించినట్టుగా ఈ అధ్యాయం మనము గమనించగలం.